లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. జగన్ కి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిన బాబు పవన్లో ఏంటి ఆ స్ట్రోకు, ఎందుకు, ఏంటి అనేది మీకు పూర్తిగా తెలియజేస్తాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి లేదా వైసీపీ కలలు కంటున్నది, పదే పదే మాట్లాడుతున్నది ఏంటి అంటే రేపు 2029లో మేమే వచ్చేస్తాం ఏంటి, ఇక మాకు తిరుగులేదు, మాకు ఎదురులేదు, వచ్చిన తర్వాత ఒక్కొక్కడికి తాట తీసేస్తాం, లేదా బట్టలు కూడా తీసేస్తాము, సప్త సముద్రాల అవతల ఉన్న ఈడ్చుకొచ్చేస్తాము. ఇవే కదా వాళ్ళు చేసే కామెంట్స్. ఏంటి వాళ్ళకంత ధైర్యం, ఆ ధీమా అంటే కూటమి కలిసి ఉండదు, ఏదో ఒకటి మధ్యలో మనం వీలైనంత వరకు ఆ ప్రయత్నాలు చేయొచ్చు. సో ఒక్కసారి కనుక ఆ కూటమి విచ్ఛిన్నం అయిపోతే ఇక అధికారం ఆటోమేటిక్గా మనదే అయిపోద్ది అనేది వాళ్ళ యొక్క ఆలోచన, వ్యూహం అని అనుకోవచ్చు. సో కానీ ఆ వ్యూహాలకి ప్రతి వ్యూహాలు అనేవి కూడా ఉంటాయిగా, ఎత్తుకు పై ఎత్తులాగా. అందుగురించే పదే పదే సందర్భం వచ్చినప్పుడల్లా కూడా పవన్ కళ్యాణ్ ప్రధానంగా మాట్లాడుకొస్తుంది ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూటమి విచ్ఛిన్నం కాదు, 15 ఏళ్ళు మేము కలిసే ఉంటామని చెప్పేసి అంటున్నారు. అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు ఉంటాయి. ఏమిటి 15 ఏళ్ళు కలిసి ఉంటాం, 15 ఏళ్ళు కలిసి ఉంటాం అంటే వాళ్ళ ఎజెండా ఏంటి? రాష్ట్రం, రాష్ట్ర అభివృద్ధి. సో ఇక్కడ వీళ్ళు యొక్క వ్యూహాలు ఏంటి? ఇదిగో అది అంటారు, ఇది అంటారు, కులాలు అంటారు. ముందు ప్రధానంగా ఏంటంటే తీసుకొచ్చే కాస్ట్ ఈక్వేషన్స్. ఇదిగో కాపు సామాజిక వర్గం అది ఇది అని చెప్పేసి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా. సో ఇప్పుడు ఈ కూటమి కలిసి ఉండటానికి ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఏంటి అంటే అసలు ఆ కూటమి ఏర్పడటానికి ప్రధాన పాత్ర పోషించింది, ప్రధాన భూమిక పోషించింది పవన్ కళ్యాణ్. సో ఈ నేపథ్యంలో ఆయనే మరలా చెప్తున్నారు అని అంటే ఆ శాంటిటీ, ఆ క్రెడిబిలిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సరే, ఇదంతా ఎలా ఉంటే మీకు గుర్తున్నట్లయితే తాజాగా విజయసాయిరెడ్డి కామెంట్ చేశాడు, గుర్తుందా మీకు? ప్రెస్ మీట్లో కూటమి కలిసి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేడు అని చెప్పేసి డైరెక్ట్గా ఆయనే చెప్పాడు. మరలా ఒక ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి ఇంకో హింట్ కూడా ఇచ్చాడు. ఆ కూటమి విడగొట్టబడే ఐడియాసు, ఆ స్ట్రాటజీసు అక్కడ ఉన్న ఎవరి దగ్గర లేవు, నా దగ్గర ఉన్నాయని పరోక్షంగా చెప్పినట్టు అర్థం చేసుకోవచ్చు. సో అటువంటి నన్నే దూరం చేస్తున్నారు అంటే దీనికి అక్కడ ఏంటి ఆలోచన? 2019లో ఏదైతే వాళ్ళు విడిపోయి ఉన్నారో టీడీపీ జనసేన, అప్పుడు విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నాడు. సో ఆ వ్యూహాల్లో భాగంగా ఆ ఎత్తుగడ ఫలించింది అని చెప్పేసి విజయసాయిరెడ్డి చెబుతున్న మాటలు బట్టి అర్థం చేసుకోవచ్చు. సో 2019లో వాళ్ళు విడిపోవడానికి, ఆ రకంగా జరగడానికి, జగన్మోహన్ రెడ్డి సీఎం అవడానికి నేనే ఆ క్రెడిట్ అంతా నాదే అనే తరహాలో ఒకవేళ చెప్పే ఉద్దేశం బహుశా. ఒకవేళ అదే ఉద్దేశం కనుక అయితే రాష్ట్రాన్ని 5 ఏళ్ల పాటు ఈ రకంగా దారికి కారణం అవడానికి గల కారణం కూడా విజయసాయిరెడ్డి అవ్వాలి, అంతే కదా. మరి ఆయన సీఎం అవడానికి కారణం అయ్యాడంటే రాష్ట్రం ఈ రకంగా అవడానికి కూడా కారణం ఆయన అయ్యి ఉండాలి. సో అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా కొంచెం హింస ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? సో ఆ సందర్భంగానే కూటమి కలిసి ఉన్నంత వరకు కూడా మీరు గెలవరో అని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఇది ఎలా ఉంచితే విజయసాయిరెడ్డి చెప్పింది పవన్ కళ్యాణ్ కలిసి ఉంటాం అనే దానికంటే కూడా ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ముఖ్యం కదా. సో ఇక్కడ వీళ్ళు కలిసి ఉన్నా విడిపోయినా ప్రజలు గంపగుర్తుగా జగన్మోహన్ రెడ్డికి వేయాలనుకుంటే ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డికి గెలవడానికి కాసుకోవడం. కానీ ఎందుకు అనుకోవాలి, అనుకుంటున్నారా లేదా అని చెప్పేసి కూడా విశ్లేషించుకోవాలిగా. సో ఇక్కడ 19 నుంచి 24 మధ్య జగన్మోహన్ రెడ్డి పాలన, 24 నుంచి కూటమి పాలన, రెండింటిని బేరీజు వేస్తారు. బేరీజు వేసినప్పుడు ఎవరు ఏం చేశారు అని కనుక ఖచ్చితంగా చూస్తారుగా. జగన్మోహన్ రెడ్డి చేశాడు, ఏం చేశాడు? బటన్ నొక్కుడు కార్యక్రమం. ఓకే, రైట్, అక్కడ టిక్ మార్క్ పెట్టేయచ్చు. సో దాని తర్వాత రాజధాని లేదు, జాబ్ నోటిఫికేషన్స్ లేవు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేవు, రోడ్స్ లేవు, ఇలా ఏది అడిగినా సరే లేవు. ఇక ఒక్క వెల్ఫేర్ స్కీమ్స్ అంటేనే ఓకే, ఎస్ ఇది. సో అలాగే వాటితో పాటుగా ఇబ్బందులు, ఎస్, అరాచకాలు, ఎస్,
కేసులు కోకోలలో, ఇంకా ఎన్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారో తీసుకుందాం. ఓ విధంగా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తీరుకి విరుద్ధంగా, అసలు ఆయన నైజం వేరు, కానీ దానికి విరుద్ధంగా ఈసారి పరిపాలన ఉంది. అదేంటి అని అంటే ఆయన ఎప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ వైపు ప్రయారిటీ చూపించడు, కానీ తప్పదు, నెట్టివేయబడ్డాడు. ఎలా? జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇవ్వడం వలన చంద్రబాబు నాయుడు కూడా ఇష్టం లేకపోయినా ఆయన ఇచ్చిన దానితో కంటే కూడా ఎక్కువ ఇస్తాను అని చెప్పేసి మాట ఇవ్వడం, దానికి తగినట్టుగా ఇప్పుడు ఆ బటన్ ఒకటి కార్యక్రమం లాగా ఈయన కూడా ఆ సంక్షేమ పథకాలు అనే వాటికి కూడా ప్రాముఖ్యతనివ్వటం. అందులో ప్రధానంగా సామాజిక పెన్షన్స్ కావచ్చు, దాని తర్వాత తల్లికి వందనం అనే పథకం కావచ్చు, స్త్రీ నిధి కింద ఇదేంటిది ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కావచ్చు, గ్యాస్ సిలిండర్లు కావచ్చు. ఇలా ఒకప్పుడు దానికంటే ఆయన గత 3 టర్మ్స్ పరిపాలించినప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చిన దానికంటే ఈ 4వసారి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా సంక్షేమ పథకాలకు కూడా ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. అంత మాత్రాన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమైనా ఆపేరా? లేదే. గూగుల్ డేటాబేస్ సెంటర్, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, పోలవరం ప్రాజెక్టు, మొన్న సందర్శించిన వెలిగొండ ప్రాజెక్టు, ఓ పక్కన రోడ్స్ చూడండి ఏ రకంగా ఉన్నాయో. నేను తాజాగా కూడా ఇప్పుడు అమరావతిలో రాత్రి కూడా చూశాను. అసలు వర్క్స్ మిడ్ నైట్ కూడా బ్రహ్మాండంగా జరిగిపోతూ ఉన్నాయి అన్నమాట. ఆ ప్రొగ్లైనర్లు, జేసీబీలు, అవి ఇవి, అసలు మిడ్ నైట్ 12:30, 1 గంట కూడా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. సో అంత ఫాస్ట్గా నడుస్తూ ఉంది. సో ఓ పక్కన క్యాపిటల్కి సంబంధించిన అంశం, ఇవన్నీ జరుగుతూ ఉండగా అప్పుల ఊబులో కూరుకుపోయినటువంటి రాష్ట్రాన్ని ట్రాక్లో పెట్టాలి అని చెప్పేసి ప్రయత్నం. ఇక్కడ ఆ రకంగా డెవలప్మెంట్ యాక్టివిటీసు, వెల్ఫేర్ స్కీమ్స్ చంద్రబాబు నాయుడు గారు లేదా కూటమి ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. కొనసాగించడం కాదు, బ్రహ్మాండంగా చేస్తూ ఉంది. సో బ్రహ్మాండంగా నేను చెప్పడం కంటే కూడా ప్రజలు చెప్తే ఇంకా బాగుంటుంది. అఫ్కోర్స్ 2 స్కీమ్స్ వరకు మాత్రం ఇంకా వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి జరగలేదు. ఎవరన్నా కావాలని ముందు కామెంట్లు పెడతారని నేనే చెప్తున్నా. మహిళలకి ఇది మైనార్టీ తీర్పిన 18 సంవత్సరాలు నిండిన మహిళలకి నెలకు 1500 రూపాయలు ఒకటి నిరుద్యోగ వృత్తి, ఈ 2 మాత్రం పెండింగ్ ఉన్నమాట వాస్తవం. అయితే ఇక్కడ ఆర్థిక స్తోమత అనేది ఇంకా సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఈలోపు ఉద్యోగాలు ఇవ్వటం, లేకపోతే ఆ తర్వాత పథకాలు ఇవ్వడమో ఏదో ఒకటి చేస్తారు. ఇక్కడ అరాచకాలు గత ప్రభుత్వంలో ఏ రకంగా టార్గెటెడ్గా ప్రతి ఒక్కరిని కూడా ఏమైనా కొంచెం ఆపోజిట్గా మాట్లాడితే వేసేసేవాళ్ళు కేసులు. అలాగైతే మాత్రం ఇప్పుడు కేసులు పడట్లా, అది పక్కా. అలా కేసులు పడే లెక్కైతే చాలామంది బయట ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు, కానీ ఏ ఒక్కరిని లోపల వేయలే. సో ఈ నేపథ్యంలోనే ఈ అరాచకాలు అనేవి లేవు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ బాగానే మాట్లాడుకుంటున్నారు. ఇక మద్యానికి సంబంధించింది అంటారు, మద్యం ప్రియులు బ్రహ్మాండంగా వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటున్నారు. సో ఈ రకంగా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాలు ఏంటి అనేది పక్కాగా చూసుకుంటారు. ఇక ఏదైనా కూటమి ప్రభుత్వం పైన అసంతృప్తి ఉంది అంటే అది కేవలం వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు, లోపల వేయట్లేదు అనేది మాత్రం తెలుగు తమ్ముళ్ళలో కొంతవరకు అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే. చంద్రబాబు నాయుడిని అసలు ఏమీ చేయకపోయినా గబగబా ఈడ్చుకెళ్ళి లోపల పడేశాడు. జగన్మోహన్ రెడ్డి పైన గంపడ కేసులు ఉన్నా కానీ అసలు ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇంకా వైసీపీ వాళ్ళు పేటరేగిపోయి ఇష్టానురీతిగా ప్రెస్ మీట్లు పెట్టేసి మాట్లాడుతున్నా సరే చూద్దాం చూస్తున్నారు. జోగి రమేష్ జైలుకి వెళ్ళొచ్చి ఎలా పడితే అలా లోకేష్ను ఉద్దేశించి మాట్లాడినా ఇంకా హ్యాపీగా బయట తిరుగుతున్నాడు. పేరు నాని అలాగే తిరుగుతున్నాడు. తాజాగా కొడాలి నాని కూడా గొంతు లేవనెత్తాడు అనే అసంతృప్తి అయితే ఉంది. అంత మాత్రాన వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పేసి వీళ్ళు పరిపాలన గాడికి వదిలేసి వాళ్ళని అరెస్టులు మాత్రం చేయరు కదా. సో ఇలా ఏ ప్రకారంగా చూసుకున్నా కూటమి ప్రభుత్వం ఓ ప్రక్కన పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేస్తున్న తరుణంలో పోనీ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా ఏమైనా సరే కన్స్ట్రక్టివ్గా ఉన్నాడా అంటే లేదు. రప్ప నిన్న కూడా ఒక వీడియో చేశాను, రప్ప అని చెప్పేసి వీళ్ళు ఎక్కడ కడప జిల్లా ప్రొద్దుటూరులో. సో దానికి తగినట్టుగా వీళ్ళందరూ కూడా గానా భజానా చేసుకుంటూ ఉంటాం. జగన్మోహన్ రెడ్డి మరలా వచ్చేది ఇది చేస్తారు. సో నిన్న కుండపతలు కొట్టేశారు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా గట్టిగా చెప్పారు. అలాగే మేము మాత్రమే కలిసి ఉంటే సరిపోదు, ఎమ్మెల్యేలు మీ యొక్క పనితీరు కూడా మార్చుకోవాలని చంద్రబాబు నాయుడు సైతం గట్టిగా వాయించాడు. సో ఇక ఎవరు ఏం చెప్పినా కూటమి కలిసే ఉంటుంది. 15 ఏళ్ళు రాష్ట్రం గాడిలో పెట్టబోతున్నాం అని చెప్పేసి వాళ్ళు ఘంటాపథంగా చెప్తున్నారు.
సో దానికి మరి ప్రజలు ఏమనుకుంటున్నారు, ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్న మీరు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.